రక్తదానం చేయటం అంటే ప్రాణదానం చేసినట్లే. ఒక రక్తదానం ముగ్గురి ప్రాణాలను కాపాడగలదు. మనం చేసే రక్తదానం ఇతరులను బ్రతికించగలదు అంటే అది చాలా సంతోషాన్నిచ్చే విషయం. అయితే కొందరు భయంతో నాకే బలం లేదు, సన్నగా ఉన్నాను, నేనేమిస్తాను అనుకుంటారు. ఇంకొందరు వీక్ అయిపోతామని భయపడతారు. ఎలాంటి నీడిల్స్ వాడతారో, ఎందుకు వచ్చిన రిస్క్ అని కొంతమంది రక్తదానం చేయటానికి వెనకాడతారు. కానీ ఇవన్నీ కూడా అపోహలే. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు వయసున్నవారు, ఆరోగ్య సమస్యలు లేనివారు తప్పకుండా రక్తదానం చేయటం వారికి కూడా ఎంతో మంచిది. రక్తదానం వల్ల శరీరంలో అదనంగా ఉన్న ఐరన్ స్థాయి తగ్గుతుంది. తద్వారా రక్తనాళాలు వ్యాకోచించి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల హార్ట్అటాక్ రిస్క్ తగ్గుతుంది. మహిళలకు పీరియడ్స్ సమయంలో కొంత రక్తం పోతుంది కాబట్టి వారికి ఈ కారణంగానే హార్ట్అటాక్ రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. పురుషులు రక్తదానం చేయటం వల్ల హార్ట్అటాక్ రిస్క్ను తగ్గించుకోవచ్చు. రక్తదానం చేశాక శరీరం తిరిగి కొత్త కణాలను ఉత్పత్తి చేసుకుంటుంది. దీనివల్ల కొత్త రక్త కణాలు సామర్థ్యం పెరుగుతుంది. కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లయితే రక్తదానం చేయాలి. దీనివల్ల రక్తంలో గాఢత తగ్గి రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్ సమస్యలు తగ్గుతాయి. రక్తంలో ఐరన్ పేరుకోవటం వల్ల హెమాక్రోమోటోసిస్ అనే వ్యాధి వస్తుంది. రక్తదానం చేయటం వల్ల ఈ వ్యాధి రాదు. రక్తం తీసుకునేటప్పుడు దాతకు బీపీ చూడటం, బరువు చెక్ చేయటం లాంటివి చేస్తారు. అన్నీ సరిగ్గా ఉంటేనే రక్తం తీసుకుంటారు. అలాగే ఇచ్చిన రక్తాన్ని పరీక్షించాకే అవసరమైన వారికి ఇస్తారు. కాబట్టి ఉచిత వైద్య పరీక్షలు కూడా జరపబడతాయి. డిస్పోజబుల్ నీడిల్స్ వాడుతున్నారు కాబట్టి మనకేమైనా జబ్బులు వస్తాయేమో అని అనుమానపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ 3 నెలలకొకసారి రక్తదానం చేయవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.